హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మన వీడియో ఆగస్ట్ 8 మరియు 9 తేదీలలో గల ముఖ్యమైన కరెంట్ అఫైర్స్ క్వశ్చన్స్ గురించి చూద్దాం. ఇది పరీక్షార్థులందరికీ కూడా యూజ్ అవ్వాలని కోరుకుంటూ మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫస్ట్ వన్, జాతీయ మహిళా పారిశ్రామికవేత్తలకు మద్దతుగా జాతీయ సహకార అభివృద్ధి సంస్థ ఏ పథకాన్ని ప్రారంభించింది? ఆన్సర్, నందిని సహకార పథకం. నెక్స్ట్ క్వశ్చన్, ప్యారిస్ ఒలింపిక్స్లో వినేష్ పోఘట్ ఏ బరువు తరగతిలో అనర్హురాలు అయ్యారు? ఆన్సర్, 50 కేజెస్ విభాగంలో. 50 కేజీల విభాగంలో చివరి నిమిషంలో రెజ్లింగ్లో అనర్హత వేటు పడింది. ఈమె 50 కేజీల విభాగంలో తన ఉండవలసిన బరువు కన్నా 100 గ్రాములు బరువు ఎక్కువగా ఉన్న కారణంగా అనర్హత వేటు పడింది. నెక్స్ట్ క్వశ్చన్, పుదుచ్చేరి లెఫ్టినెంట్ గవర్నర్గా ఎవరు ప్రమాణ స్వీకారం చేశారు? ఆన్సర్, కె కైలాసనాథన్ గారు. నెక్స్ట్ క్వశ్చన్, బంగ్లాదేశ్లో తాత్కాలిక ప్రభుత్వానికి అధిపతిగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, మహమ్మద్ యూనస్ గారు. ఈ విషయాన్ని, తాత్కాలిక ప్రభుత్వానికి అధిపతిగా మహమ్మద్ యూనస్ అన్న విషయాన్ని బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ జనరల్ వాకర్ ఉజ్ జమాన్ గారు వెల్లడించారు. నెక్స్ట్ క్వశ్చన్, డిజాస్టర్ రిస్క్ ట్రాన్స్ఫర్ పారామెట్రిక్ ఇన్సూరెన్స్ సొల్యూషన్ని స్వీకరించిన మొట్టమొదటి భారతీయ రాష్ట్రంగా ఏ రాష్ట్రం అవతరించింది? ఆన్సర్, నాగాలాండ్. డిజాస్టర్ రిస్క్ మేనేజ్మెంట్పై మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ అనగా MOUపై సంతకం చేసిన మొట్టమొదటి రాష్ట్రంగా నాగాలాండ్ నిలిచింది. ఈ MOU మెమోరాండమ్ ఆఫ్ అండర్స్టాండింగ్ 3 ఏళ్ల పాటు అమలులో ఉంటుంది. నెక్స్ట్ క్వశ్చన్, స్టార్లింక్ ఉపగ్రహ వ్యవస్థను ఎదుర్కోవడానికి ఏ దేశం మొట్టమొదటి శాటిలైట్ కన్సల్టేషన్ నెట్వర్క్ని ప్రారంభించింది? ఆన్సర్, చైనా. అమెరికా సంస్థ స్పేస్ ఎక్స్ యొక్క స్టార్లింక్ నెట్వర్క్ యొక్క సొంత వర్షన్ని ఎదుర్కోవడానికి గాను చైనా ప్రభుత్వ యాజమాన్యంలోని సంస్థ 18 ఉపగ్రహాలను విజయవంతంగా కక్షలోనికి ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, ఏ రాష్ట్ర శాసనసభలో షెడ్యూల్డ్ తెగలకు అనగా ఎస్టీలకు ప్రాతినిధ్యం కల్పించే బిల్లుని లోక్సభలో ప్రవేశపెట్టబడింది? ఆన్సర్, గోవా రాష్ట్రంలో. ఆగస్ట్ 5న గోవా అసెంబ్లీలో షెడ్యూల్డ్ తెగల వర్గానికి చెందిన సీట్లను రిజర్వ్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం బిల్లుని ప్రవేశపెట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ అండ్ కాశ్మీర్ యొక్క పూర్తి కాల పోలీస్ డైరెక్టర్ జనరల్ DGPగా ఎవరు నియమితులయ్యారు? ఆన్సర్, RR స్వైన్ గారు. ఈయన 30/9/2024 వరకు లేదా తదుపరి ఉత్తర్వులు వచ్చేంత వరకు DGPగా వ్యవహరిస్తారు. నెక్స్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, జియోలాజికల్ ఇండెక్స్ GI ట్యాగ్ గుర్తింపు పొందిన అత్తి పండ్ల రసాన్ని ఏ దేశానికి ఎగుమతి చేయబడుతుంది? ఆన్సర్, పోలాండ్ దేశము. భారతీయ అత్తి పండ్ల రసం యూరోపియన్ మార్కెట్లోకి రావడం ఇదే మొట్టమొదటిసారి. నెక్స్ట్ క్వశ్చన్, జాతీయ చేనేత దినోత్సవాన్ని ఎప్పుడు జరుపుకుంటారు? ఆన్సర్, ఆగస్ట్ 7వ తేదీన. ఇప్పుడు జరుపుకున్నటువంటి 2024 ఆగస్టు 7న జరుపుకున్నటువంటి 10వ జాతీయ చేనేత దినోత్సవం వేడుకలను భారత ఉపరాష్ట్రపతి అయినటువంటి జగదీప్ ధంకర్ గారు ప్రారంభించారు. నెక్స్ట్ క్వశ్చన్, దేవాలయాలు, ట్రస్టులు, మఠాలు, ధర్మశాలల నమోదును తప్పనిసరి చేసినటువంటి రాష్ట్రం ఏది? ఆన్సర్, బీహార్. తప్పనిసరి రిజిస్ట్రేషన్ ద్వారా అనధికార క్లెయిమ్ల నుండి
ఆలయాల ఆస్తులను రక్షించాలనేది రాష్ట్ర ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. నెక్స్ట్ క్వశ్చన్, ఏ దేశం సిఏవిఏ మహిళల వాలీబాల్ నేషన్స్ లీగ్ టైటిల్ని రెండవసారి గెలుచుకుంది? ఆన్సర్ భారతదేశము. ఫ్రెండ్స్, ఇక్కడ సిఏవిఏ అనగా సెంట్రల్ ఏషియన్ వాలీబాల్ అసోసియేషన్. ఆగస్టు 7వ తేదీన ఖాట్మండ్లోని దశరథ్ స్టేడియంలో జరిగిన సిఏవిఏ మహిళల వాలీబాల్ నేషన్స్ లీగ్ ఫైనల్లో భారతదేశం ఆతిథ్యమిచ్చినటువంటి నేపాల్ని ఓడించడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, భారత సైన్యం ఏ ప్రాంతంలో పర్వత్ ప్రహార్ అనే సైనిక విన్యాసాన్ని నిర్వహించింది? ఆన్సర్ లడఖ్ ప్రాంతంలో. నెక్స్ట్ క్వశ్చన్, రాష్ట్రీయ విజ్ఞాన పురస్కారంలో భాగంగా విజ్ఞాన రత్న అవార్డుని ఎవరికి ప్రకటించారు? ఆన్సర్ జి పద్మనాభన్ గారికి. నెక్స్ట్ క్వశ్చన్, ఇస్రో ఆగస్టు 15న ఏ ప్రయోగ వాహనం ద్వారా ఎర్త్ అబ్జర్వేషన్ శాటిలైట్ 8ని ఈఓఎస్ని ప్రయోగించనున్నది? ఈఓఎస్-8 స్మాల్ శాటిలైట్ లాంచ్ వెహికల్ D3 ద్వారా. నెక్స్ట్ క్వశ్చన్, ఇటీవల మరణించిన బుద్ధదేవ్ భట్టాచార్య ఏ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రిగా పనిచేశారు? ఆన్సర్ వెస్ట్ బెంగాల్. ఈయన చివరి మార్కిస్ట్ ముఖ్యమంత్రి మరియు జ్యోతి బసు తర్వాత ఆ పదవిని చేపట్టడం జరిగింది. నెక్స్ట్ క్వశ్చన్, ఆర్బీఐ వరుసగా 9వసారి రెపో రేటులో ఎటువంటి మార్పును చేయలేదు. అయితే ప్రస్తుత రెపో రేటు ఎంత? ఆన్సర్ 6.50%. నెక్స్ట్ వన్, 2023 సంవత్సరంలో ఎన్ని గ్రామాలు ఉత్తమ పర్యాటక గ్రామాలుగా గుర్తించబడ్డాయి? ఆన్సర్ 35 గ్రామాలు. వీడియోలో నెక్స్ట్ క్వశ్చన్, పారిస్ ఒలింపిక్స్లో భారత హాకీ జట్టు ఏ దేశంపై గెలిచి కాంస్య పతకాన్ని సాధించింది? ఆన్సర్ స్పెయిన్. నెక్స్ట్ వన్, ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ఎవరిని సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ సభ్యునిగా నియమించింది? ఆన్సర్ హరీష్ దుదానిని. సెంట్రల్ ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ కమిషన్ అనేది ఎలక్ట్రిసిటీ రెగ్యులేటర్ కమిషన్ యాక్ట్ 1998లోని నిబంధనల ప్రకారం భారత ప్రభుత్వంచే స్థాపించబడినటువంటి ఒక చట్టబద్ధమైనటువంటి సంస్థ. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. వీడియో మొత్తం చూసినందుకు ధన్యవాదాలు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మరిన్ని ఇటువంటి యూస్ఫుల్ వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.